ఈ భూప్రపంచం మీద ప్రతి మనిషి దేని కొరకు చూస్తాడయ్యా అంటే, ఎదుటివాడు అనురాగం చూపించాలి, ఆత్మీయత చూపించాలి, ప్రేమ చూపించాలి, నిన్ను గుర్తించాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. చాలామంది అదే కోరుకుంటారు ఎక్కువ శాతం. కానీ ఈ భూప్రపంచం మీద, ఈ అవనిలో అనురాగాలు ఎలా ఉండయా అంటే, అవసరం ఉన్నంత బట్టికే వాడుకొని, ఏమండి, అవసరం ఉన్నంత బట్టికే వాడుకొని అవసరం తీరిపోయిన నాడు నీతో ఇంక అవసరం లేదు, నీతో ఇంక అవసరం లేదు, వెళ్ళిపో వెళ్ళిపో అనేవారు ఎందరో ఉన్నారు. కానీ ఈ భూప్రపంచం మీద మనుషులు ప్రేమలు మారచ్చు, అనురాగాలు మారచ్చు, ఆత్మీయతలు మారచ్చు, ప్రేమలు మారచ్చు, ఏదైనా మారచ్చు. కానీ మన దేవుని అనురాగం ఎప్పటికీ మార్పు నందదు, ఎప్పటికీ మారదు. ఎందుకంటే అది అనుభవించాం. ఎన్నోసార్లు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్న సమయంలో, ఏమండి, ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో ఏడుస్తూనే ఉంటారు కదా. ఏమండి, ఎప్పుడు మేము సంతోషంగానే ఉంటాం అన్నోళ్ళు చేతులు పైకెత్తని. ఎప్పుడు సంతోషంగానే ఉంటాం అన్నోళ్ళు ఎవరు లేరు. ఏదో ఒక విషయంలో బాధపడుతూనే ఉంటారు. మీరు బాధపడే ప్రతిసారి, ఆక్రందన చేసే ప్రతిసారి నా దేవుడు ఏమంటాడు తెలుసా? నా తల్లి, నేనున్నాను రా అంటాడు. నేనున్నానమ్మా, నేనున్నానయ్యా, నేను నీకు సహాయం చేస్తాను.